తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమాలోచనలు చేస్తున్నారు. వర్షాకాల నేపథ్యంలో జూన్, జూలైలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్న కొందరు మంత్రులు కోరడం జరిగింది. వర్షాకాల నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరికొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాల బీమా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమి కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా కసరత్తు కూడా చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైన ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమాలోచన చేశారు. వర్షాకాల నేపథ్యంలో జూన్, జూలైలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కూడా కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం అయ్యాయి కాబట్టి వీలైన త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు ముఖ్యమంత్రిని సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరికొంతమంది మంత్రులు మాత్రం వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని తెలిపినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో మహిళా సంఘాలకు బీమా సౌకర్యం కల్పిస్తామని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి నిధుల విడుదలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే రాజీవ్ యువ వికాసం సంబంధించిన అంశంపైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఈ పథకం కింద అందిన దరఖాస్తులు, లబ్ధిదారుల ఎంపిక దానిపైన కూడా ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా ఈ పథకం పక్కదారి పట్టకుండా పకడ్బందీగా అమలు చేసేలా చూడాలని కూడా కేబినెట్ లో నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే వానాకాలం కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు భరోసా ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి పలు అంశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా కాలంగా ఉద్యోగులు తమ పెండింగ్ సమస్యలు తీర్చాలని కూడా పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా 5 డిఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ఒక్క డిఏని మాత్రం ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒక డిఏ ఇస్తే 900 కోట్ల ఆర్థిక భారం కూడా ప్రభుత్వంపై పడే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 61 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవేళ 61 వయసు ఉంటే మాత్రం ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే విషయంలోనే ప్రభుత్వం ఆలోచన చేస్తున్న క్రమంలో మరొక సంవత్సరం పాటు పెంచితే కొంత ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందని కూడా భావిస్తున్న క్రమంలో ఉద్యోగ విరమణ వయసు కూడా పెంచే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక మరోవైపు చూసినట్టయితే ఇందిరమ్మ ఇళ్ల సంబంధించినటువంటి దానిపైన కూడా కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు వచ్చినటువంటి దరఖాస్తులు ఏంది, ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తించారు, పంపిణీకి సిద్ధంగా ఉన్నటువంటి ఇండ్లెన్ని, ఇంకా మరి ఒక కట్టాల్సినటువంటి కొత్తగా వచ్చేటువంటి ఇండ్లెన్ని అనేటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక దీంతో పాటు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం గోదావరి ఏదైతే మరగచర్ల ప్రాజెక్టు నిర్మిస్తా ఉందో దీన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను కూడా వ్యతిరేకిస్తాయి. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దీనిపై పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. ఒకవైపు ప్రాజెక్టు కడతా ఉంటే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే ఎందుకు ప్రభుత్వం ప్రశ్నించడం లేదు అంటూ కూడా చెప్తున్న క్రమంలో ఈ అంశంపైన కూడా ఎలా జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా రేవంత్ రెడ్డి మంత్రుల సలహాలు సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. రేపు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా 9వ తారీఖు హరీష్ రావు రాబోతున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా 11వ తారీఖు హాజరు కావాలని ఇప్పటికే కమిషన్ నోటీసులు ఇచ్చిన క్రమంలో దీని ఇప్పటికే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై కేబినెట్ లో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ కమిషన్ విచారణ సంబంధించిన అంశాలు ఎలా ముందుకు వెళ్లాలని దానిపైన కూడా కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ.